హలో ఎవ్రీవన్. నా పేరు లోకేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ ఛానల్‌లో కంప్లీట్ డీఎస్ఏ కోర్స్ మీకోసం లాంచ్ చేయబోతున్నాను. అది కూడా మన తెలుగు లాంగ్వేజ్‌లో. అండ్ ఫస్ట్ థింగ్, ఈ కోర్స్ ఫ్రీ ఉండబోతుందా? యెస్. ఈ కోర్స్ మీకు కంప్లీట్‌లీ 100% ఫ్రీ. మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. బిగినింగ్ వీడియో నుంచి ఎండ్ టాపిక్ వరకు ఎవ్రీథింగ్ మీకు ఫ్రీగా అవైలబుల్ ఉండబోతుంది. మీరు ఎలాంటి మనీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ప్రీ రిక్విజిట్స్. ఈ కోర్స్ కోసం మీకు ఆల్రెడీ డీఎస్ఏ వచ్చు అని నేను అనుకోవట్లేదు. మీకు ఏం డీఎస్ఏ రాదు అనుకునే నేను ఈ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఆహ్, అట్‌లీస్ట్ ఒక లాంగ్వేజ్ మాత్రం వచ్చుండాలి. ఎందుకంటే మనం కోర్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత, ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్న తర్వాత, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మీకొక లాంగ్వేజ్ వచ్చుండాలి. ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, జావాస్క్రిప్ట్ ఏదైనా పర్లేదు. నేను మాత్రం డిస్కస్ చేసేటప్పుడు, ఒక టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు సూడో కోడ్‌లో రాస్తాను. ఫస్ట్ సూడో కోడ్‌లో రాస్తాను. ఆల్గోరిథం వాక్ త్రూ ఇస్తాను. దాని తర్వాత ఐదర్ సి ప్లస్ ప్లస్‌లో ఆర్ జావాలో లేకపోతే 2 సి ప్లస్ ప్లస్, జావాలో మీకు ఇంప్లిమెంటేషన్ చూపిస్తాను. మీరు ఆ ఇంప్లిమెంటేషన్‌తో, సూడో కోడ్‌తో మీకు మీరు నచ్చిన లాంగ్వేజ్‌తో మీరు కోడ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. దాంట్లో పెద్ద ఇష్యూ ఏముండదు. ఫర్ లూప్స్, వైల్ లూప్స్ అన్నీ ఎక్కడైనా సేమ్ ఉంటాయి. జస్ట్ సింటాక్స్ డిఫరెన్స్. లాజిక్‌లో అయితే ఎలాంటి తేడా ఉండదు. మీరు ఏ లాంగ్వేజ్‌తో అయినా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్స్. ఏం టాపిక్స్ కవర్ చేస్తాం దీంట్లో? ఆహ్, బిగినర్ లెవెల్ టాపిక్స్, అరేస్ నుంచి అడ్వాన్స్ లెవెల్ టాపిక్స్, గ్రాఫ్స్, ట్రీస్ అన్నీ దీంట్లో నేను కవర్ చేయబోతున్నాను. ఆహ్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, బైనరీ ట్రీస్, బైనరీ సెర్చ్ ట్రీస్, గ్రాఫ్స్, మళ్ళీ ఆల్గోరిథమ్స్ వైపొస్తే సెర్చింగ్ ఆల్గోరిథమ్స్, సార్టింగ్ ఆల్గోరిథమ్స్, గ్రీడీ ఆల్గోరిథమ్స్, బ్యాక్ ట్రాకింగ్, డైనమిక్ ప్రోగ్రామింగ్ అన్ని ఆల్గోరిథమ్స్ మీకు దీంట్లో ఉంటాయి. మీరు ఎలాంటి ఇంకా ఎక్స్ట్రా మెటీరియల్‌ని రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. దీంట్లో ఎవ్రీథింగ్ 100% నేను కవర్ చేయబోతున్నాను. అండ్ ఈ కోర్స్ ఎవరి కోసం ఉద్దేశించింది? ఎవరు ఈ కోర్స్ చూడాలి? ఒకవేళ మీకు ప్లేస్‌మెంట్ సీజన్ దగ్గరలో ఉంటే, లేకపోతే మీరు ఇంటర్న్‌షిప్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే, లేకపోతే ఆల్రెడీ మీరొక జాబ్ జేస్తున్నారు. ఇంకో జాబ్ కోసం షిఫ్ట్ చేయాలనుకుంటే, లేకపోతే మీకు ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ వచ్చు, కొంచెం డీఎస్ఏ వచ్చు, కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్ మీరు చేయాలనుకుంటున్నారు. కాంపిటీటివ్ ప్రోగ్రామింగ్ మీరు ప్రాక్టీస్ చేద్దామనుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరి కోసం ఈ కోర్స్ 100% యూజ్ అవుతుంది. దీంట్లో నేను థియరీ మాత్రమే కాదు, ఇంప్లిమెంటేషన్స్, క్లీన్ కోడ్ ఎలా రాయాలి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా లాజిక్‌ని డెడ్యూస్ చేయాలి, ఒక ప్రాబ్లమ్ ఇస్తే సొల్యూషన్ వైపుగా ఎలా ఆలోచించాలి, అన్నీ మీకు డిస్కస్ చేస్తాను నేను. మెయిన్‌గా ఈ కోర్స్ ప్రాబ్లమ్ ఓరియెంటెడ్ ఉంటది. థియరీ కాదు. థియరీ నేను కవర్ చేస్తాను. కానీ ఇన్ డెప్త్ థియరీ మీకు అవసరం లేదు. ప్రూఫ్స్ అవసరం లేదు. ఎలా ఇంప్లిమెంటేషన్, మీకు ప్రాక్టికల్‌గా ఒక ఆల్గోరిథం ఎక్కడ యూజ్ చేయాలి, అవన్నీ నేను ఈ కోర్స్‌లో కవర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్, కోర్స్ స్ట్రక్చర్. ఈ కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ తీసుకుందాం. లింక్డ్ లిస్ట్ తీసుకుందాం. లింక్డ్ లిస్ట్‌లో ఫస్ట్ మనం థియరీ కవర్ చేస్తాం. అసలు లింక్డ్ లిస్ట్ ఏంటి? లింక్డ్ లిస్ట్ ఎలాంటి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుంది? అరేస్ ఉన్న తర్వాత కూడా మనం లింక్డ్ లిస్ట్ ఎందుకు యూజ్ చేయాలి? ఈ థియరీ మొత్తం నేను ఫస్ట్ కవర్ చేస్తాను. దాని తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయబోతున్నాం. కొన్ని ఈజీ ప్రాబ్లమ్స్, కొన్ని మీడియం ప్రాబ్లమ్స్ అండ్ కొన్ని హార్డ్ ప్రాబ్లమ్స్. ఈచ్ ప్రాబ్లమ్ ఫస్ట్ మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఆహ్, దాని బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి? అసలు ఏం లాజిక్ లేకుండా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి? బ్రూట్ ఫోర్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఆప్టిమల్ అప్రోచ్ ఏంటి? ఇవి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకు మనం ఇలా ఆలోచించాలి? ఎందుకు ఈ ఇంట్యూషన్ రావాలి మనకు? అన్నీ నేను ఆహ్, డిస్కస్ చేయబోతున్నాను డ్యూరింగ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్. దాని తర్వాత ఈ కోర్స్ చూస్తూ మీరు ఎక్స్‌ట్రా ఏం చేయాలి? జనరల్‌గా మీరు నోట్స్ తీసుకుంటే చాలా బెనిఫిట్ అవుతది. థియరీ చెప్పేటప్పుడు నోట్స్ తీసుకోండి. దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్పుడు ఒక ప్రాబ్లమ్ మనం క్వెషన్ డిస్క్రిప్షన్ అర్థం చేసుకున్న తర్వాత అట్‌లీస్ట్ మీరు ఫస్ట్ ఆలోచించాల్సిందేంటంటే బ్రూట్ ఫోర్స్ ఏంటి? బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఏంటి? బ్రూట్ ఫోర్స్ ఆలోచించండి. బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ ఆలోచించిన తర్వాత బ్రూట్ ఫోర్స్ రాయండి. రాసి సబ్మిట్ చేయండి. మీకు టైమ్ లిమిట్ ఎర్రర్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ స్టెప్ మనం ఆప్టిమైజేషన్. ఓకే. ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి? టైమ్ కాంప్లెక్సిటీ ఆప్టిమైజ్ చేయొచ్చా? స్పేస్ కాంప్లెక్సిటీ ఆప్టిమైజ్ చేయొచ్చా? దాని తర్వాత మీరు ఆలోచించండి. మీకు ఎలాంటి ఐడియా స్టక్ అవ్వకపోతే అప్పుడు నా సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ చూసి, ఇంప్లిమెంటేషన్ చూసి, ఓకే. మీకు అర్థమైన తర్వాత మళ్ళీ క్వెషన్‌కి బ్యాక్‌కెళ్ళి మీ అంతట మీరే ఓన్‌గా చూసి కాకుండా మీ అంతట మీరే ఓన్‌గా
ఆన్సర్ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే మీకు రిటెన్షన్ ఎక్కువుంటది. మీరు ఎక్కువ రోజులు టాపిక్‌ని గుర్తుపెట్టుకోగలుగుతారు. మీకు లేకపోతే ఎగ్జాక్ట్ కోడ్‌ని చూసింది రాస్తే మీరు మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అసలు ఈ సొల్యూషన్‌కి మనం ఎలా అప్రోచ్ అయ్యాం? ఎందుకు ఇది కోడ్ రాస్తున్నాం? అన్నీ మర్చిపోతారు. మీకు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ జీరో వచ్చి మళ్ళీ వీడియో చూడాల్సొస్తది. అట్లా కాకుండా 1 గోలో అయిపోవాలంటే క్వెషన్ మొత్తం చూడండి, సొల్యూషన్ చూడండి, అర్థం చేసుకోండి. తర్వాత మీ ఓన్‌గా ఇంప్లిమెంట్ చేసుకోండి. వీటితో పాటు కోర్స్‌తో పాటు ఇంకా మీరు ఇంప్రూవ్‌మెంట్, మీ డెవలప్‌మెంట్ చాలా ఉండాలంటే మీరు కాంపిటీషన్స్ ఇవ్వండి. ఆహ్, చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఈ కాంపిటీషన్స్ జరిగే ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్, కోడింగ్ నింజాస్, లీడ్ కోడ్ వీటిలల్లో ఎవ్రీ వీక్ కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటుంటాయి. మీరు ఏదో ఒక మీకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఏదైనా ఒక కాంపిటీషన్స్ ఇవ్వండి. చాలామంది అనుకుంటారు, నేను ఇప్పుడే డీఎస్ఏ స్టార్ట్ చేసినా, నాకింకా డీఎస్ఏలో ఏం రాదు. ఇప్పుడే నేను కాంపిటీషన్స్ ఇస్తే ఎలాగో నేనేం చేయలేను. డీమోటివేట్ అవుతా అలా అనుకుంటారు. అది కాదు. మీరు నేర్చుకుంటూ ఉంటూనే కాంపిటీషన్స్ ఇవ్వాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. మీ డెవలప్‌మెంట్ ఎంతుంది. కోర్స్ బిగినింగ్‌లో మీరు ఒక ప్రాబ్లమ్ చేయడానికే సఫర్ అయ్యేవాళ్ళు. ఒక ప్రాబ్లమ్ చేయలేకపోయేవారు. ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రాబ్లమ్ చేస్తున్నారు. సెకండ్ ప్రాబ్లమ్ సొల్యూషన్ వరకు రాగలుగుతున్నారు. ఇవన్నీ మీరు ట్రాక్ చేసుకోవడానికి కాంపిటీషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ లైఫ్ ఇంటర్వ్యూస్ కూడా అలాగే ఉంటాయి. మీకొక టైమ్ లిమిట్ ఉంటది. ఇంటర్వ్యూయర్ ఉంటాడు. ఆప్టిమల్ సొల్యూషన్ మీరు చెప్పాలి. ఎగ్జాక్ట్ సినారియో అలాగే ఉంటది. మీరు కాంపిటీషన్స్ ఇస్తుంటేనే మీకు తెలుస్తది. ఎక్కడ మీరు స్ట్రక్ అవుతున్నారు? క్వెషన్ అర్థం అవ్వట్లేదా? లేకపోతే క్వెషన్ అర్థమైన తర్వాత లాజిక్ డెడ్యూస్ చేయలేకపోతున్నారా? ఒకవేళ లాజిక్ డెడ్యూస్ చేసిన తర్వాత గూడా ఇంప్లిమెంటేషన్ మీద స్ట్రక్ అవుతుందా? ఒకవేళ ఇవన్నీ వచ్చిన తర్వాత గూడా మీరు కార్నర్ కేసెస్ కవర్ చేయలేకపోతున్నారా? ఇవన్నీ మీకు తెలుసుకోవాలంటే, మీరు పర్ఫెక్ట్ అవ్వాలంటే కోడింగ్ కాంపిటీషన్స్ పక్కా ఇవ్వాలి. ఎవ్రీ వెన్స్‌డేస్, సాటర్‌డేస్, సండేస్ చాలా కోడింగ్ కాంపిటీషన్స్ జరుగుతా ఉంటాయి. నేను వాటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్స్‌లో ఇస్తాను. మీరు చూడండి, కాంపిటీషన్స్ ఇవ్వండి. ఈ కోర్స్ కంప్లీట్ బిగినింగ్ టు ఎండ్ వరకు చూడండి. మీరు హోల్ డీఎస్ఏ మొత్తం నేర్చుకుంటారు. ఇంకా ఎలాంటి కోర్స్ మళ్ళీ ఎలాంటి మెటీరియల్ మీకు రిఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఐ హోప్ యూ విల్ లెర్న్ ఆల్ ద డీఎస్ఏ ఫ్రమ్ దిస్ కోర్స్. థాంక్ యూ.